న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే మంచిదని, పౌర్ణమి నాడు మగపిల్లడు పుడితే మంచిదని అంటారు. అది ఎంతవరకు నిజం అమ్మా? జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మరి ఎంతవరకు నాకు తెలియదు, కానీ మన పురాణాల్లో మాత్రం దానికి సంబంధించిన ఆధారాలు కొన్ని కనపడతాయి. లక్ష్మీదేవి అమావాస్య నాడు జన్మించింది. అందువల్ల అమావాస్య నాడు అమ్మాయి పుడితే సాక్షాత్తు మహాలక్ష్మి జన్మించింది అని. మహాలక్ష్మి ఎప్పుడూ భోగంతోనే ఉంటుంది. లక్ష్మి అంటే ఆవిడే కదా, అలా ఉంటుంది. కనుక మా ఇంట్లో లక్ష్మి జన్మించింది అనేటటువంటి ఒక శుభ సంకేతంగా అమావాస్య నాడు ఆడపిల్ల పుడితే ఉంటుంది అని చెప్తారు. అంతేకాదు, లోకంలో మీరు కనుక గమనించినట్టయితే అమావాస్య నాడు పుట్టినటువంటి ఆడపిల్లలు చాలా అందంగా ఉంటారమ్మా, చాలా కళగా ఉంటారు. ఇది జ్యోతిష్ శాస్త్రమో మరోటో చెప్పట్ల. అమావాస్య నాడు పుట్టినటువంటి వాళ్ళని నేను గమనించా కొన్ని వందల మందిని. వాళ్ళు ఎంత అందంగా ఉంటారో చెప్పలేం. అంటే వాళ్ళ లక్ష్మీ కళ వాళ్ళల్లో ఉంది అనడానికి వాళ్ళ సౌందర్యం మనకి హేతువుగా కనపడుతూ ఉంటుంది. మరి ఇంకా పౌర్ణమి నాడు మగపిల్లవాడు పుడితే అదృష్టం అంటే అది మరి విషయమేమో కానీ, పౌర్ణమి నాడు పుట్టినటువంటి వాళ్ళు అయితే చక్రవర్తి అన్న అవుతాడు, లేకపోతే సన్యాసి అన్న అవుతాడు అని చెప్తారు. మనకి 2 ఉదాహరణలు ఉన్నాయి. బుద్ధుడు చక్రవర్తి స్థానంలో ఉండాల్సిన వాడే పౌర్ణమి నాడు జన్మించాడు. గొప్ప సన్యాసి అయ్యి ఒక ఆధ్యాత్మిక ప్రపంచానికి చక్రవర్తి అయ్యాడు. అంతే కదా? అవును. అలాగా పౌర్ణమి నాడు పుట్టినటువంటి వాళ్ళు చాలా మంది మహాయోగులు మనకు కనపడతారు. పౌర్ణమి నాడు పుట్టిన వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా మంది చరిత్ర కనుక తీసుకున్నట్టయితే ఎక్కువ మంది మహాయోగులు జన్మించినటువంటిది. పైగా వాళ్ళల్లో కొంతమంది గృహస్థాశ్రమంలో ఉంటూ కూడా అంటి ముట్టనట్టుగా ఉంటూ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నత స్థానానికి వెళ్ళారు. అయితే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నత స్థానానికి వెళ్ళడం చాలామందికి ఇష్టం ఉండదమ్మా. ప్రతి వాళ్ళు ఒక సామెత ఉంది మనకి, మరో వివేకానందుడు పుట్టే బాగుంటుంది దేశానికి, కానీ పక్కింట్లో అనుకుంటారు. మన ఇంట్లో పుట్టాలని అనుకోరు. అంటే పక్కింట్లో పుట్టాలి, మన ఇంట్లో కదంటే మన అబ్బాయి మాత్రం చక్కగా పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, అమ్మ అమ్మ అంటూ మన చుట్టూ, నాన్న అంటూ మన చుట్టూతా తిరగాలి. కానీ దేశాన్ని ఉద్ధరించేవాడు పక్కింట్లో పుట్టాలి, మన ఇంట్లో కాదు అన్న అభిప్రాయం ఉన్నటువంటి వ్యవహారం గనక ఇష్టపడరు. కానీ అమావాస్య అన్నది నిండు పున్నమి, అంటే అన్ని కళలు ఉన్నటువంటిది. ఆనాడు జన్మించినటువంటి వారు అన్ని కళలతోనూ జన్మించటం జరుగుతుంది అని చెప్తారు. మరి అదే విధంగా అమావాస్య రోజు అబ్బాయి పుడితే, అమావాస్య నాడు అబ్బాయి పుడితే దొంగ అవుతాడు అని లోకంలో అంటారమ్మా. మరి శాస్త్రాల్లో ఎక్కడ ఆ విషయం నాకు కనపడలేదు. లోకంలో మాత్రం ఒక అభిప్రాయం ఉంది అట్లా. మరి దొంగలందరినీ మనం అమావాస్య నాడు పుట్టారేమో కనుక్కోవాలి ఇప్పుడు. అమ్మా, ఈ తిథులు, వారాలు, నక్షత్రాలు ఇవన్నీ సామాన్యుల కోసమే తప్ప అసామాన్యుల కోసం కాదు. మనం గమనించినట్టయితే మన జీవితంలో సాధారణంగా లోకంలో ఈ తిథినాడు పుట్టిన వాళ్ళు, ఈ వారం పుట్టిన వాళ్ళు అని వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నామే. ఇట్లా పనికిరాని వారం కానీ పనికిరాని తిథి కానీ లేదు. అష్టమి దేనికి పనికిరాదు అనుకుంటాం. మరి అష్టమి నాడు కృష్ణుడు పుట్టాడు. అవును. నవమి, అష్టమి నవములు దేనికి పనికిరావు కదా. నవమి నాడు శ్రీరామచంద్రుడు పుట్టాడు. అవునమ్మా. సప్తమి 7వ సంఖ్యమో 7 మో అని భయపడతాం. రథసప్తమి నాడేమో సప్తమి నాడేమో సూర్యుడు జన్మించడం జరిగింది. చతుర్దశి నాడు నృసింహస్వామి జన్మించాడు. ద్వాదశి నాడు వామనుడు జన్మించాడు. ఇట్లా మనం పనికిరావో అని చెప్పుకునేటటువంటి తిథులన్నింటికీ కూడా ప్రాధాన్యం, ప్రతిదానికి ప్రాధాన్యం ఉంది. ఈ ప్రాధాన్యం ఉంది, మీరు దేన్ని తక్కువ చేయకండి. ఫలానా రోజున పుట్టిన వాళ్ళు మంచివాళ్ళు, ఫలానా రోజు పుట్టిన వాళ్ళు చెడ్డవాళ్ళు అని మీరు అనుకోవద్దు అని చెప్పడానికే ఒక్కొక్క అవతారం ఒక్కొక్క తిథి నాడు జన్మించడం జరిగింది. అంచేత ఇవన్నీ మనం మామూలుగా మాట్లాడుకోవడానికే. ఎవరికైతే దైవశక్తి ఉందో, భగవంతుడు వాళ్ళని వెన్నంటి ఉన్నాడో, భగవద్భక్తి వాళ్ళల్లో ఉందో అటువంటి వాళ్ళకి ఈ తిథులు, వారాలు, నక్షత్రాలు, వర్జ్యాలు ఇవి ఏమీ చెయ్యవు. ఇవి నిత్య వ్యవహారంలో
మామూలు మన నిత్య జీవితంలో ఉండే పనులు నడుపుకోవడానికి సహకరించేవే. అయితే ఇవి కొన్ని మార్గదర్శకాలుగా ఉంటాయి. ఇప్పుడు ఉదయం అనుకోండి, తర్వాత ఎండ పెరుగుతుంది గనక దానికి ఏర్పాట్లు చేసుకుంటాం. సాయంత్రం అనుకోండి, చీకటి పడుతుంది గనక దీపాలు పెట్టుకునే ఏర్పాట్లు చేసుకుంటాం. అట్లా చిన్న మార్గదర్శకాలుగా పనికొస్తాయే తప్ప ఇది చెడు ఇది మంచి అన్నది ఏం లేదమ్మా. ఏదైనా మన మనసులో మంచిదే. ఇంకా చెప్పాలంటే అష్టమి నాడు కృష్ణుడే కాదండి, అమ్మవారు ఆవిర్భవించేలా దుర్గాష్టమి అనుకుంటాం మనం. అవును, అష్టమి నాడు ఆవిడ పుట్టింది, నవమి నాడు మహిషాసురమర్దన ఆవిర్భవించింది. అంచేత ఏ తిథి నాడు ఎవరు జన్మించారు అన్నది మామూలు వ్యక్తులని అతి సామాన్యంగా లెక్క వేయడానికే తప్ప నిజానికి ఏది చెడు కాదు, ఏది అంత గొప్పది కాదు. మనం దాన్ని ఎట్లా మార్చుకుంటామన్న దాన్ని బట్టి ఉంటుంది అంతే. బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలు.